నమస్కారం ప్రజలారా. ఈయనకు పైన టోపీ ఇచ్చింది నేను పెద్ద మనిషిని, నేను ఏమి చేసినా చెల్తాది, నన్ను ఎవడు ఆపేవాళ్ళు లేడు, లా అండ్ ఆర్డర్ అంతా నా చేతిలోనే ఉండాలి, నేనేం చెప్తే అయ్యే సాక్ష్యాలు, ఒకడికేమి నేనేమి ఇది చూడబడలేదు, నాకు సంబంధించినటువంటి మంత్రి అయినా, నాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినా, నాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినా, నాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జు, వాళ్ళకు నేను మంచి చేయాలా, వాళ్ళు తప్పు చేసిన నీళ్ళే నేను కరెక్ట్గా వాళ్ళు ఏం తప్పు చేయలేదని చెప్పి నేను రాయాలా, సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే తారుమారు చేయాలని చెప్పి ఏమన్నా ఈ పోలీసు వాళ్ళకి ఈ టోపీలు, ఈ కథ, ఈ వ్యవహారాలు, యూనిఫామ్ ఇచ్చినారా అంటే సీమరాజు ఎందుకు చెప్తున్నాడు ఈ నేను అనుకుంటారేమో. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన దాంట్లో ఈ నలుగురు పోలీసు అధికారులు ఏ విధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేసినారో, ఈ రోజు వీళ్ళ బతుకు ఏమైంది అనే దాని మీద ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. మీరు ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని మీ ఇంట్లో మీ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు పోలీసు వాళ్ళు. అందరినీ అనడంలా, కొంతమంది పోలీసు అధికారులకే చెప్తున్నా, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనో, ఆయన మా ఇన్ఛార్జి చెప్పినాడనో, బొంగులో ఓడి చెప్పినాడు, బఫూన్ గారు చెప్పినాడని ఎవరైతే పోలీసు అధికారులు అతి ఉత్సాహంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారో, టేబుల్ కింద చేతులు పెట్టి వసూలు చేసినటువంటి పోలీసు అధికారులు ఎవడైతే ఉంటాడో వాళ్ళకే చెప్తున్నా, బతుకులు ఈ విధంగా తగలబడతాయి. మీరు వాళ్ళ మోచేతి నీళ్లుగా తాగుతుంది. ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని మీ కుటుంబాలని మీరు పోషించుకుంటా ఉన్నారు. ఏ పోలీస్ అధికారి అయినా సరే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వాడిని ఏ విధంగా మీరు రక్షించినారు? ఈ పోలీస్ అధికారులంతా ఈ నలుగురు ఏమయ్యా అంటే, ఆయన ఎమ్మెల్సీ అయితే ఏమన్నా 2 కొమ్ములు వచ్చినాయా? లేదు మీరు పోలీసు వాళ్ళు అయితే ఏమన్నా మీకేమన్నా 2 కొమ్ములు ఏమన్నా వచ్చినాయా? ఈరోజు మీ బతుకు ఏమైంది? ఏం పోలీసు వాళ్ళు మీరు ఏం చెప్తే అది, ఏ కథ అంటే అదే కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీరు మనకు సంబంధించినటువంటి బోగాడు ఎవడైతే ఉంటాడో వాడు చెప్తే అదే, ఇంకా ఆ విధంగానే ముందుకు పోయినారు గతంలో. ఏంది విషయమో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడితో కుమ్మక్కైన ఫలితం. అదనపు ఎస్పీ, ఎస్డిపిఓ, సిఐ, ఎస్ఐలపై సస్పెన్షను. నాటి విచారణలో లోపాలపై శాఖపరమైన విచారణకు ఆదేశం. చూడండి ఏమి కథ, ఎందుకంత అంత ఎగిరిగిరి పట్టం ఎందుకు? ఏమి ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా వచ్చేమన్నా మిమ్మల్ని కాపాడతాడా? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా మీకు పోస్టింగ్ లేపగలుగుతాడా? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా ఇప్పుడు మీకు రక్షణకు ఉంటాడా? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా మీ కుటుంబాలను చూసుకుంటాడా? మీ బిడ్డలు చదువులు ఏమన్నా చెప్పించాడా? మీకు లక్షణంగా మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని పోలీసు అధికారులు అయినారయా. ఒకడు మోచేతి నీళ్ళు ఏంది మీరు తాగేది? ఒకడు చెప్తే ఏంది మీరు